ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ కొరకు కూడా నేను తప్పకుండా ప్రార్థిస్తున్నాను. మీకు ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానం అనే వీడియో, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే మీరు ఇంకొకరిని బలపరచు రీతిగా దేవుని యొక్క సత్యవాక్యము నలుగురికి ప్రచురింపబడే రీతిగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. కీర్తనలు 84వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా మనతో ఒక గొప్ప వాగ్దానంతో మాట్లాడబోతున్నాడు. అదేమిటనగా, యథార్థంగా ప్రవర్తించే వారికంట ఆయన ఏ మేలు చేయకమానడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితంలో ప్రతి విషయంలో మనము నమ్మకముగా, యథార్థముగా, నీతిగా జీవించినట్లయితే దేవుడు బైబిల్లో ఉన్న అనేకమైన గొప్ప వాగ్దానాలు వాళ్ళకే దేవుడు దాచి అన్నాడు. ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా అటువంటి ప్రవర్తన కలిగి ఉన్నవారమైతే దేవుడు మన జీవితం పట్ల, మన పట్ల ఏ మేలు చేయకుండా మనడు. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి విషయం ముందు యథార్థం కలిగిన ప్రవర్తన, ప్రతి విషయం ముందు న్యాయం కలిగిన ప్రవర్తన మనం జీవించినట్లయితే ఆయన మన జీవితంలో ఏ మేలును చేయాలని ఆశిస్తున్నాడో, ఏ మేలును మనం పొందుకోవాలని మనం ఆశిస్తున్నామో దేవుడు అవి ఏవి కూడా చేయకుండా మానడంట. అవి ప్రతి ఒక్కటి ఏ మేలు మనకి చేస్తే బాగుంటుందో, ఏ సమయానికి ఆ సమయానికి దేవుడు మనకి అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. ఉదాహరణకి మనము బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప ఉదాహరణగా మనము యోసేపును తీసుకోవచ్చు. యోసేపు తన ప్రతి ప్రవర్తన యందు, ప్రతి సమయం యందు, చిన్న ఉద్యోగం యందు, చిన్న పని యందు, పెద్ద పని యందు, ప్రతి విషయంలో నమ్మకముగా, యథార్థముగా జీవించేవాడు. అటువంటి సందర్భంలో యథార్థంగా జీవించిన తన ప్రవర్తన బట్టి కొన్ని శ్రమలు, కొన్ని నిందలు తను పడవలసి వచ్చింది. కానీ దేవుడు ప్రతి విషయాన్ని దేవుని ప్రేమించి యథార్థంగా నడుచుకున్నాడు కనుక ప్రతి విషయాన్ని యోసేపు యొక్క మేలు కొరకే జరిగించాడు. కానీ తన పట్ల జరిగిన కీడును కూడా మేలుగా మార్చాడు. కానీ తన జీవితంలో ఏ మేలు కూడా కొదువు చేయకుండా మానలేదు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనమందరి జీవితంలో కూడా మనం యథార్థం కలిగి ప్రవర్తించినట్లయితే మనకిచ్చిన చిన్న పని పైన, చిన్న విషయానికైనా, చిన్న పనిలో అయినా, పెద్ద పనిలో అయినా మనం ప్రతి విషయంలో యథార్థము కలిగిన జీవితము కలిగిన వారమైతే దేవుడు మన జీవితంలో ఏ మేలు చేయకుండా మానడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం అనుకోవచ్చు, లోకంలో చాలామంది అంటుంటూ ఉంటారు, మనము యథార్థంగా ప్రవర్తిస్తే, యథార్థంగా, మంచిగా, నమ్మకముగా మనము జీవించినట్లయితే ఎంతమంది ఈ లోకంలో జీవిస్తున్నారో అలాగా మనం ఒక్కటే అలా జీవించడం వల్ల మనకేంటి లాభం అని వాళ్ళ యొక్క దాని నుంచి వచ్చే ఆశీర్వాదాలు, మేలులు వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు అందరితో లోకంలో మిగతా వాళ్ళు ఎలా అయితే అన్యాయంగా, యథార్థం లేకుండా జీవిస్తున్నారో అదేవిధంగా ప్రతి ఒక్క రంగంలో కూడా అదే యథార్థత అనేది కనిపించట్లేదు. ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా వాళ్ళని మనం అనుసరించిన వాళ్ళమైతే మన జీవితంలో దేవుడి నుంచి పొందుకునే అనేకమైన మేలులను కోల్పోతాం. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకున్న దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఒక్క బాధ్యతల్లో, ప్రతి ఒక్క భారంలో, ప్రతి ఒక్క బాధ్యతల్లో నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా, యథార్థంగా జీవించిన వ్యక్తివైతే దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేయకుండా మనడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంలో, నీకు ఇచ్చిన బాధ్యతల్లో నమ్మకంగా జీవించు. నీ ఉద్యోగంలో కావచ్చు, నువ్వు పని చేస్తున్న చోట కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నువ్వు చదువుతున్న చోట, నువ్వు రాసే పరీక్షల్లో కావచ్చు, ప్రతి విషయంలో కూడా నువ్వు యథార్థంగా ప్రవర్తించినట్లయితే దేవుడు నీ జీవితంలో ఏ మేలు, ఏ సమయానికి చేయాలో ఆ సమయానికి చేసి నీ జీవితంలో ఏ మేలు ఆయన చేయకుండా మానడు. ప్రతి ఒక్క మేలును ఆయన నీ జీవితంలో జరిగించునుగాక. అవును అన్నట్లయితే ఈరోజు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతురానికి వేలాది స్తోత్రములు. అయ్యా,
యథార్థము కలిగిన ప్రవర్తన మేము కలిగి ఉన్నవారమైతే అయ్యా మా జీవితాన్ని మీరు ఏ మేలు చేయకుండా మానరని అయ్యా మీరు మాతో చేసిన వాగ్దానాన్ని బట్టి వందనములు. అవునా తండ్రి, మా జీవితంలో అనేకమైన వాగ్దానాలను మీరు చేసి ఉన్నారు. నీతిగా ప్రవర్తించే వాళ్ళకి, యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి, నమ్మకంగా జీవించే వాళ్ళకి అయ్యా మీరు ఏ మేలు చేయకుండా మానరు. మా జీవితంలో ఏ మేలైతే కొదువు ఉన్నాయో, ఏ మేలులు ఏ సమయానికి జరగాలో అవి మీరు ప్రతిదీ మా జీవితంలో జరిగే కీడును కూడా మీరు మేలుగా మార్చే గొప్ప దేవుడిగా ఉన్నారు. అవునా తండ్రి, యోసేపు జీవితంలో జరిగిన ప్రతి కీడును కూడా మేలుగా మీరు మార్చాడు. తనకు కలిగిన యథార్థమైన ప్రవర్తన బట్టి, నమ్మకమైన ప్రవర్తన బట్టి యోసేపు జీవితంలో గొప్ప మేలు చేశారు. అదేవిధంగా బిడ్డల యొక్క జీవితంలో కూడా మీరు జరిగించిన నామాన్ని మహిమపరుచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.